గర్భధారణ, ప్రసూతి చికిత్స, పిల్లలకు చికిత్స వంటి అన్ని సౌకర్యాలు కలిగిన ఒక పరిపూర్ణమైన ఆసుపత్రి మన సుధా ఫర్టిలిటీ సెంటర్. మంత్రిగా ఉన్నాడు. అంతకుముందు 96లో అయినా బహిరంగంగా కూడా ఆయన శంకుస్థాపన చేసి వరకుపుడిచల ప్రాజెక్ట్ ఇస్తానని చెప్పినాడు. మీరు 5 సంవత్సరాల నుండి ఏం పీకేరాయని అడుగుతా ఉన్నాను. మీరు ఏం చేశారు? నిజంగానే మీకు చెయ్యాలని చిత్తశుద్ధి ఉండి ఈ ప్రాజెక్ట్ ఇవ్వాలి, మన సొంత మండలమే, సొంత మండలంలో రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు, కానీ మనం ఒక ప్రయత్నం అంటూ చేయాలి కదా. మనం ఆ ప్రాజెక్ట్ ఎంత అవసరమో మనం కళ్ళారా చూస్తా ఉన్నాం, లేస్తే మన కళ్ళ ముందు కనిపిస్తా ఉంది, ఒక ప్రయత్నం చేయాలి కదా అని అంట. నేను అడుగుతా ఉన్నాను, 96లో చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేసి డైరెక్ట్ గా కూడా నేను ఇస్తా, చిగిరిపాడులో బహిరంగ మీటింగ్ లో వరకుపుడిచల ప్రాజెక్టు నేను ఇస్తున్నానని చెప్పి మన ప్రాంత ప్రజలని, వినుకొండ ప్రాంత ప్రజలని, ఎర్రగొండపాలెం సంబంధించిన రైతులని పచ్చిగా కూడా మోసం చేసే కార్యక్రమం చేశాడు. 96లో శంకుస్థాపన చేసినాక 99 నుంచి 2003 దాకా కూడా అధికారంలో ఉన్నారు. మన నియోజకవర్గానికి సంబంధించి ఆ రోజు ఎమ్మెల్యేగా దుర్గమ్మ గారు ఉన్నారు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన శంకుస్థాపన చేసిన దాన్ని ఒక్క అడుగు అయినా సరే దీనికోసం ప్రయత్నం చేశారని అడుగుతా ఉన్నాను. ఆ 5 సంవత్సరాలు కూడా ఫ్యాషన్ గొడవలు పెట్ట, అనేక రకాలుగా గ్రామాల్లో తగాదలు పెట్టి కుటుంబాలను నాశనం చేసే కార్యక్రమం చేశారు. కానీ సొంత మండలంలో ఇక్కడ ఒక వరకుపుడిచల ప్రాజెక్టు ఉంది, దీనికోసం అనుమతులు తీసుకురావాలని ఆలోచన చేశారని అడుగుతా ఉన్నాం. సిగ్గు లేక ఈరోజు చెయ్యటం చేతగాక ముండ ఏడుపులు ఏడుచుకుంటూ ఎదవలాగా ఈరోజు కూర్చొని నేనేదో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వేం చేశావు నీకు అవకాశం ఉన్నప్పుడు? నీవు గాని ఈరోజు ఇన్ఛార్జ్ గా ఉన్న బ్రహ్మారెడ్డిని అడుగుతా ఉన్నాడు, మీ అమ్మాయి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నువ్వేం పీకేవని అడుగుతా ఉన్నావు. మీ నాయకుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నువ్వేం పీకేవని అడుగుతా ఉన్నాను. చేతగాని ఎదవు నువ్వు. ఈరోజు ఎవడో డబ్బులు ఇస్తే అడక్కదెంగి అడుక్కొని వచ్చి ఈరోజు గ్రామాల్లో రెచ్చగొట్టి తెలుగుదేశం వాళ్ళు ఏదేదో మాట్లాడుతూ ఉంటారు. ఏం మీ కడుపు మంట అని అడుగుతా ఉన్నా. ఈరోజు రైతులకి ఇష్టం లేదా అని అడుగుతా ఉన్నాను. మీరేం చేశారు? మీరు అధికారం ఉన్నప్పుడు ఏమి పీకలేకపోయారు, ఏమి చెయ్యలేకపోయారు. ఈరోజు ఉన్నాయి లేని వాళ్ళకి సంబంధించిన మీడియాలో మీరు ప్రచారం చేస్తా ఉన్నారు. 4 సార్లు గెలిపించారు, ఏం చేయలేదంటే ఎస్ 4 సార్లు గెలిపించారు కాబట్టి ఈరోజు జగనన్నను ఒప్పించి జగనన్నను ఢిల్లీ పంపించి ఫారెస్ట్ అనుమతులు తీసుకొచ్చిన గర్వంగా చెప్పగలం. నాకు జగనన్న ఉన్న అనుబంధంతో కానివ్వండి, అనిరన్న లాంటి మంత్రులుగా ఉండి వాళ్ళ తోడ్పాటు కానివ్వండి, మిగతా సీనియర్ నాయకులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అందరితో ఉన్న అనుబంధంతో కానివ్వండి, అభివృద్ధి విషయంలో మాచర్ల నియోజకవర్గాన్ని పరుగులు పెట్టించినామని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. నేను ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నాను, జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత గడిచిన ఈ 3 సంవత్సరాల కాలంలోనే 650 కోట్లతోటి నేషనల్ హైవే రోడ్లు తీసుకొచ్చినారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎస్, దావుపల్లి నుంచి నాగార్జున సాగర్ నుంచి దావుపల్లి దాకా ఈ రోడ్డు అయిపోయిందంటే జగనన్న ఇచ్చిన మాట, జగనన్న పూనుకున్నాడు కాబట్టి ఆ రోడ్డు నిధులు కేటాయించి రోడ్డు పూర్తి చేసిన మాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నా. ఈరోజు బాచెల నుంచి దాచేపల్లి దాకా ఇంకొక 330 కోట్లతోటి రోడ్లు కూడా బ్రహ్మాండంగా నడుస్తా ఉన్నదని అంటే ఇది జగనన్న అనుకున్నాడు కాబట్టి మొదలు పెట్టినారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాడు. మీరున్నప్పుడు ఏం చేశారు? ఒక్క రోడ్డు అయినా మీరు వేశారని అడుగుతా ఉన్నాను. మీ ముఖ్యమంత్రి ఉన్నారు, మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు, అధికారులు ఏం చేశారు? అవే కాదు, ఈరోజు చూస్తా ఉంటే జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మాచర్లలో ఉండే 30 బెడ్ల ఆసుపత్రిని 50 బెడ్ల ఆసుపత్రికి అప్గ్రేడ్ చేశాం. 3 ఉన్నా. బ్రహ్మారెడ్డి ఒక 5% అయినా నువ్వు పనిచేసినావా? ఒక 5%. నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా, నేను చేస్తానని కాదు చేసినే చెప్తా ఉన్నాను. గడిచిన 3 సంవత్సరాల కాలంలో ఇంత అభివృద్ధి చేశాం, ఇన్ని రకాల కూడా గ్రామాలకు డెవలప్ చేసే కార్యక్రమం చేశాం. నీ పక్కన నీతో తిరిగి నీ కారులో తిరిగే వాళ్ళకు కూడా సంక్షేమ కార్యక్రమం ఇచ్చాం. ఛాలెంజ్ చేస్తా ఉన్నా, నీకు లిస్టు కావాలంటే నేను పెడతాను. ఎక్కడ కూడా మేము పార్టీలను చూడలా, వర్గాలను చూడలా. పేదవాళ్ళ ఇంటి ఇవ్వాలని జగనన్న చెప్పాడు, ఇక్కడ ఇస్తా ఉన్నాం. కానీ ఈసారి అట్లా జరగదు. పార్టీకి వెన్నుపోటు పొడిచిన ఎవరైతే ఉన్నారో
పార్టీని మోసం చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా అంతకంతకు అనుభవించే విధంగా చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నువ్వేదో గతంలో చంద్రబాబు నాయుడు గారు ఆ ముఖ్యమంత్రిగా ఉండి మా అమ్మని అడ్డం పెట్టుకొని అమాయకులైన దారి కాసి ఏడుగురి మేము చంపాము, నేను పెద్ద హీరో అనుకుంటున్నాము. ఇక్కడ ఎవ్వరు కూడా వెనకడిగేసే ప్రశ్న లేదు. ప్రజల కోసం పనిచేస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఉండే పేద వర్గాల కోసం జగనన్న ఏ రకంగా పనిచేస్తా ఉన్నాడు, నియోజకవర్గాలు ఉండే పేదవారి కోసం పనిచేస్తా ఉన్నాం. ఈరోజు గ్రామంలో ఉండే పేద కుటుంబాలకు సహాయం చేయాలని మేము అండగా ఉన్నాం. మాచర్ల నియోజకవర్గంలో ఉండే ప్రతి వైఎస్ఆర్ పార్టీ కర్తకి అండగా అడ్డంగా నిలబడటానికి జగనన్న నాయకత్వంలో మేము ఉన్నామని. గుంటూరులో దాక్కున్నావు, ఎవరో డబ్బులు ఇస్తే ఈ రోజు వచ్చావు, ఈ 40 రోజులు ఉంటావు, మళ్ళీ నువ్వు మాచర్ల వదిలిపోయే రోజు దగ్గరలో ఉందని కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రాజకీయాలే మాట్లాడదాం. నేను చెప్తా ఉన్నాను బ్రహ్మారెడ్డికి, నీకు సంబంధించిన వాళ్ళందరికీ కూడా రాజకీయాలే మాట్లాడదాం. నీకు చేతనైతే మీ అమ్మ ఎమ్మెల్యే కూడా 5 సంవత్సరాల్లో నువ్వేం సంక్షేమం చేశావు, ఏ పేదవానికైనా ఒక పదవి ఇచ్చావా, ఏ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీకి సంబంధించి ఒక వర్గానికి కూడా ఒక రాజకీయంగా ఒక పదవి ఇచ్చావా, 5 సంవత్సరాల్లో నువ్వేం చేసావు చెప్పే దమ్ము ధైర్యం నీకు ఉందా బ్రహ్మారెడ్డి? నేను అడుగుతా ఉన్నాను, నీకు ఉందా అని అడుగుతా ఉన్నాను. ఈ 5 సంవత్సరాల్లో నువ్వు ఎంతమందిని మర్డర్ చేయించావు, ఎన్ని కేసులు పెట్టించావు, ఎన్ని దొమ్మిలు చేయించావు, ఏ రకంగా నువ్వు చేసావు చిట్టా మొత్తం నా దగ్గర ఉంది. కానీ ఈ 3 సంవత్సరాల్లో నేను చేసిన అభివృద్ధి, నేను చేసిన సంక్షేమ కార్యక్రమాలు, నేను చేసిన అభివృద్ధి కార్యక్రమాలు గణాంకాలతో చెప్పే ధైర్యం నాకుంది. నేను చెప్తా, మీరు అధికారం అడ్డం పెట్టుకొని మీ తెలుగుదేశం పార్టీకి సంబంధించి మీరు అధికారంలో ఉన్నప్పుడు అక్రమంగా మా మీద కేసులు పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెడితే మా కార్యకర్తల మీదకి వచ్చినప్పుడు మేము చేతులు కొడుకొని ఉండాలని అడుగుతా ఉన్నాను. నేనేదో దౌర్జన్యం చేస్తున్నాను, నేనేదో ఇక్కడ బెదిరిస్తున్నాను, నువ్వు ఏ రకంగా నువ్వు వేడ్చినా గగ్గోలు పెట్టినా ఇప్పుడు చెబుతున్నాను, ఎప్పుడు చెబుతాం. ఎక్కడ ఏ మారుమూల ప్రాంతంలో మా పార్టీ పనిచేసే మా పార్టీకి సంబంధించి ఏ కార్యకర్త జోలికి వచ్చినా వదిలిపెట్టే ప్రశ్న లేదు. ఇదే పోకడతో ముందుకు పోతాం, ఇదే రకంగా ఉంటాం, కార్యకర్తల కోసం అడ్డంగా నిలబడతాం. నియోజకవర్గంలో నమ్ముకున్న అన్ని వర్గాలను కూడా కాపాడుకునే విషయంలో నిట్ట నిలువుగా అడ్డంగా నిలబడే కార్యక్రమం చేస్తాం. కానీ ఎక్కడ కూడా పేదవారి విషయంలో రాజకీయాలు చూడం, పేదవారి విషయంలో వర్గాలు చూడం. ప్రతి రూపాయి పేదవానికి అందించే విషయంలో నిక్కచ్చిగా ఉంటాం. మన కార్యకర్తల మధ్య చిన్న ఏదంటే నేను పరిష్కారం చేసుకుంటే తప్పితే నువ్వేదో సలహాలు ఇచ్చి మభ్య పెడితే వచ్చే కార్యకర్త మా దగ్గర లేరు. నువ్వేమి చెయ్యలేవు. నువ్వు కరెక్ట్ గా 4 కిలోమీటర్లు వరుసగా నడవలేని సావదొచ్చిన ఎదవు నువ్వు ఈరోజు మాట్లాడుతా ఉన్నావు. నేను అడుగుతా ఉన్నా, ఈ 40 రోజులు ఆగు, ఈ 40 రోజులు రాజకీయాలు మాట్లాడుకుందాం. ఈ 40 రోజులు నువ్వేం